పెళ్లి గురించి చెప్పారు, పిల్లల గురించి చెప్పారు. వ్యాపార విషయానికి వస్తే నేను మొదటిగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే నష్టపోయి ఉన్న వాళ్ళు కొన్ని కోట్ల బిజినెస్ చేసి ఉంటారు, కానీ బిజినెస్ చూస్తే జీరో. స్టార్టింగ్ కోట్లతోనే స్టార్ట్ చేస్తారు, కానీ లాస్కి వచ్చేసరికి జీరో మొత్తం. ఒకవేళ నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నా, ఆ వ్యాపారానికి మీరు కరెక్ట్ అయిన పరిష్కారం ఇస్తారా? సమాధానం ఉంటుందా మీ దగ్గర? అవును తల్లి, వ్యాపారం గురించి చాలా మంది వస్తుంటారు. ఎందుకంటే కష్టపడి వ్యాపారం పెట్టేది కుటుంబం పోషించుకోవడం, ఫ్యూచర్లో ముందుకు పోవాలి, అన్ని విధాలుగా సాధించాలనేది కష్టపడి వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కొంతమందికి కలిసి రాదు. పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు మా దగ్గరికి. ఈ వ్యాపారంలో నష్టపోయేది, ఈ బిజినెస్ పరంగా దెబ్బతిని, రియల్ ఎస్టేట్ పరంగా పెట్టిన డబ్బులు మొత్తం పెడతారు, దగ్గరికి వచ్చిన తర్వాత ఉన్నట్టుండి పోతుంది. అలాంటి వ్యాపారంగా రియల్ ఎస్టేట్ పరంగా దెబ్బతిన్న వాళ్ళు కూడా చాలామంది వస్తారు. ఇలాంటి వ్యాపార సమస్యలు ఉంది, కొన్ని ప్రాబ్లాలు ఉంటాయమ్మా. వ్యాపార సమస్యలు ఏ చిన్న బిజినెస్ చేసే వాళ్ళైనా పెద్ద బిజినెస్ చేసే వాళ్ళైనా ఆ వ్యాపారంలో ముందుకు పోతేనే ముందుకు అనేది ఫ్యూచర్ అనేది ముందుకు పోతుంటుంది, డెవలప్మెంట్ అనేది జరుగుతుంటుంది. కానీ ఆటంకాల మీద ఆటంకాలు ఉంటే ఉన్న దాంట్లోంచి కిందికి పోతుంటే వాళ్ళకి అనేది బాధ అనేది పెద్ద బాధ అయిపోతుంది. యాడికి పోవాలో తెలియక ఆ వ్యాపారంలోనే అట్లే ముందుకు పోవాలని కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది మా దగ్గరకు వస్తారు. వ్యాపార పరంగా వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది, వాళ్ళకి ఎందుకు వ్యాపారం దెబ్బతింటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఎందువల్ల వెనకపోతుంది అనేది చూస్తాం. చూసిన తర్వాత కొన్ని పూజలు ఉంటాయమ్మా. ధనాకర్షణ, జనాకర్షణ, ముఖాకర్షణ అని ఉంటుంది కదా, వ్యాపారం చేసే వాళ్ళకి ముఖ్యం అది. అలాంటి ఆకర్షణ సంబంధించిన కొన్ని పూజలు చేసి వాళ్ళకి ఆ వ్యాపారంలో ముందుకు పోయే విధంగా, ముఖం చూసిన వాళ్ళు సంతోషించే విధంగా, లక్ష్మి నిలబడే విధంగా లక్ష్మీదేవి పూజ కూడా ముఖ్యమైన పూజ చేయాల్సి వస్తుంది. అలాంటి పూజల ద్వారా వాళ్ళకున్న సమస్యలు అనేది తీరిపోతాయి. అంటే బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేసే వాళ్ళకి అన్ని విధాలుగా కలిసి వచ్చే విధంగా పూజలో కొన్ని ఇలాంటి జనాకర్షణ అయ్యేటట్టుగా, ధనాకర్షణ కలిగేటట్టుగా కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలు చేయడం ద్వారా వాళ్ళ ఆ పూజ వస్తువులు పెట్టుకొని ధైర్యంగా ముందుకు పోతే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఓకే గురుగారు, విదేశీ ప్రయాణం చాలా మంది డబ్బులున్నాయి, కొంతమంది వెళ్ళాలని ఆసక్తి ఉన్నా డబ్బులు లేక ఆగిపోతారు, కొంతమంది డబ్బులుండి వెళ్ళలేక ఆగిపోతారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు? విదేశీ ప్రయాణం అనేది వాళ్ళ భాగ్యం బట్టి కొంతమందికి ముందు వస్తుందమ్మా. కొంతమంది పాపం ఇష్టపడుతున్నా కూడా జరగరు. వాళ్ళకి ఇష్టం ఉంటుంది కానీ అది పరిస్థితులు అనుకూలించవు. వాటికి కొన్ని కారణాలు ఉంటాయి. జాతక చక్రంలో ఉన్న ప్రాబ్లాన్ని బట్టి కొంతమందికి వెనక ముందు జరుగుతుంటుంది. కొంతమందికి ఇలా గ్రహ పీడాలు ప్రాబ్లాలు ఉన్నప్పుడు అట్లా జరుగుతుంటుంది. అలాంటి ఏది ఉన్నా కూడా విదేశీ ప్రయాణం అయ్యేటట్టుగా, వాళ్ళు అనుకున్న విధంగా అన్ని ముందుకు పోయేటట్టుగా కొన్ని పూజలు ఉంటాయి, నివారణ పూజలు ఉంటాయి. ఆ పూజలు చేసి కట్టుకట్టి అమ్మవారు ప్రసాదం వాళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అది అనేది కలిసి వస్తుంది.